మాస్టర్ ముందుగా చెప్పండి, మనం కొరియోగ్రాఫిక్ దాంట్లో చూసుకుంటే కనుక ఆ రంగంలో కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ప్రతి సంవత్సరం చాలా మంది కొరియోగ్రాఫర్స్ వస్తున్నారు. బట్ ఫింగర్స్లో లెక్కేసుకోవచ్చు, కొంతమంది పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పెద్ద హీరోలోకి వచ్చేవారికి, పెద్ద హీరోస్ వచ్చేవారికి ఏమవుతుందంటే ఆ కొరియోగ్రఫీ రేంజ్ చూసుకుంటారు అనమాట. రేంజ్ అంటే ఆయన ఎన్ని సాంగులు చేశాడు, ఆయన ఎంత పెద్ద హీరోలు చేశాడు, ఎన్ని హిట్లు కొట్టాడని చూసుకుంటారు అనమాట. అది ఇదివరకు నుంచి ఇప్పటి వరకు లారెన్స్ మాస్టర్ కాడ నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేవారికి, ఈ జనరేషన్ వచ్చేవారికి ఎలా ఉందంటే పాత డాన్స్ అనేది కొత్త డాన్స్ అనేది మొత్తం మిక్స్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఒక సాంగ్ లారెన్స్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేస్తే ఒక ఫ్రేమ్ 8 బిట్ లేకపోతే 16 బీట్స్ ఫ్రేమ్ పెడితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒకటే కట్ షాట్, డైరెక్ట్ వైడ్ యాంగిలా లేకపోతే క్లోజా లేకపోతే మిడ్డా ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని కట్ షాట్సే, ఎక్కడికెక్కడికి బిట్ చిన్న ఒక 8 బార్స్కి 4 బార్స్కి లేకపోతే 4 బార్స్కి మొత్తం కట్ షాట్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అంటే ఏది చేస్తే జనాలకి బాగా నచ్చుతుంది అనేది ఈ కొరియోగ్రాఫర్ తెలుసు కాబట్టి చాలామంది ఎక్కువ పేరున్న వాళ్ళనే పెట్టుకుంటున్నారు. దానికంటే కూడా కొత్త కొరియోగ్రాఫర్స్ దగ్గర ఏంటంటే వాళ్ళలో ఉన్న కసితో ఏం చేస్తారంటే ఒక్క బీట్కి ఎలా మూమెంట్ చేయాలి, అసలు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొత్త కొరియోగ్రాఫర్స్, పాత కొరియోగ్రాఫర్స్ ఏంటంటే పాత అంటే కొంచెం పేరున్న వాళ్ళు అలా చేయటం వల్ల ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే పాత కొరియోగ్రాఫర్స్ అంటే పేరున్న కొరియోగ్రాఫర్స్కి ఇస్తే నా సాంగ్ బాగా హిట్ అవుతుంది, ఆయనకు బాగా తెలుసు కదా, నన్ను క్లోజ్లలో ఎక్కువ చూపిస్తాడు లేకపోతే మూమెంట్స్ అనేది, కానీ అదంతా అబద్ధం. అంటే కొత్త పాత అనేది ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న బిట్టునైనా 4 స్టెప్పులు చేసి ఇట్లా మూమెంట్ చేసి ఇట్లా 2 కొడితే అయిపోద్దని చెప్పి స్టార్ కొరియోగ్రాఫర్స్ ఇస్తారు. అదే కొత్త వాళ్ళు ఏంటంటే ఇక బాలకృష్ణ గారికి నేను ఈ స్టెప్ చేయాలి లేదా నాగార్జున గారికి ఈ స్టెప్ చేయాలా అని చేస్తారు. కాబట్టి పాత వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు సాంగ్స్కి. అంటే రీసెంట్గా కొన్ని సాంగ్స్ కనుక మనం చూస్తే ఒకప్పుడు సాంగ్స్ కొరియోగ్రఫీ విధానం వేరే ఉండేది, ఎక్స్ప్రెషన్ వేరే ఉండేది, ఇప్పుడు వేరేగా ఉంది. ప్రముఖంగా చెప్పుకుంటే హుక్ స్టెప్ కల్చర్. సో అందులో రీసెంట్గా శేఖర్ మాస్టర్ ఏ స్టెప్ చేసినా కూడా కొంత మీమర్స్కి వెళ్ళిపోతుంది, వివాదాల పాలవుతుంది, విమర్శల పాలవుతుంది. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ మీరేం చెప్తారు? అంటే నేను రీసెంట్గా చూసిన డాకు మహారాజ్ సాంగ్కి ఆయన యాక్చువల్గా నడుము మీద మామూలుగా అంటే నడుము మీద వేవ్ స్టెప్ అంటారు దాన్ని, ఈ వేవ్ అంటారు అనమాట. ఆ వేవ్ ఏంటంటే అసలు ఆ సాంగుకు దానికి సంబంధం లేదనమాట. యాక్చువల్గా ఆయన ఏంటంటే ఈ వేవ్ మూమెంట్ అదొకటి జస్ట్ సీట్ మీద ఇట్లా హమ్మింగ్ చేసే మూమెంట్ ఒకటి. అసలు దానికి ఆ సాంగుకి ఆ స్టెప్కి అసలు సంబంధమే లేదు. నేను ఆల్రెడీ డాకు మహారాజ్ సినిమా చూశాను. ఆ సినిమాకి ఈ సాంగుకి సంబంధమే లేదండి అసలు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిజం ఎంత టాప్ రేంజ్లో ఉంటాడో ఆ సాంగ్లో మొత్తం కూడా హీరోయిన్కే మూమెంట్స్ ఉన్నాయి తప్ప హీరోకి ఎక్కడ కూడా ఒక మూమెంట్, ఆ ఒక్క మూమెంట్ ఉన్నా కానీ ఇట్లా కొట్టుడే తప్ప వేరే మూమెంట్ ఎక్కడ లేదు. దాని తర్వాత ఒక నడుము మీద టమ్మీ మీద చేయబెట్టి అట్లా వేవ్ చేసే స్టెప్ తప్ప. నేను యాక్చువల్గా ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఏంది ఇంత ట్రోల్ అవుతుందని చెప్పి చూసిన తర్వాత చాలామందికి ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే లేదండి ఈ సాంగ్ ఈ స్టెప్స్ 2 ఇట్లున్నాయేమో, ఫుల్ సాంగ్ చూసిన తర్వాత బాగుంటుంది అనుకున్నాను. కానీ నాకు ఆ సాంగ్లో ఎక్కువ శాతం బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు, ఆ కెమెరా వర్క్, ఆ హీరోయిన్, ఆ సాంగ్ తప్ప దాంట్లో ఏం డ్యాన్స్ లేదు, ఓన్లీ ఇది ఒకటే. అండ్ ఆ సాంగ్ చాలా డెప్త్. ఒక సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే ఆ సాంగ్లో ఎలా ఉంటుంది అంటే సాంగ్లో హీరోయిజం చూపెట్టలేదు. అంటే ఐటమ్ సాంగ్ అయినా సరే ఒకప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉండేవి. ఆ ఐటమ్ సాంగ్ వల్ల హిట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక ఫేమస్ హీరో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎప్పటి నుంచో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న పర్సన్ ఇలా చూపించడం ఆయన కెరీర్కి కానివ్వండి, ఫ్యాన్స్ ఆలోచన విధానంలో కానీ మార్పు ఎలా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఎలా దీన్ని చూడాలి మనం? కెరియర్కి అంటే వాళ్ళకి కెరియర్స్ అది ఎంత పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎక్కడ తప్పు ఎవరి మీద దొరుకుతుందా, అది చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ వరకు చూసుకోండి, ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ దొరుకుతుందో ఆ మిస్టేక్ని దిబిడి మొత్తం యాడ్గాడికి రుద్ది పడేయాలని ఎదురు చూస్తుంటారు అనమాట ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ. అప్డేట్ అయిపోయింది కాబట్టి అలాంటి అప్డేట్ ఉన్న కాలంలో కూడా మరి తెలిసి ఒక మా ఎమ్మెల్యే గారండి, ఆయన దేవుడితో సమానం, ఎంత పెద్ద స్టార్ హీరో అంటే ఆయన చేసిన దేవుడి క్యారెక్టర్లో కానీ చాలామంది పాండురంగడ్ సినిమాలో కానీ ఆయన చేసిన ఆయన చేతులెత్తి మొక్కుతాం ఆయన. అట్లాంటి హీరోకి
ఇది అనేది నాకు నచ్చలే. ఎందుకంటే అంటే ఎస్పెషల్లీ మనం చెప్పుకుంటే కనుక రాబిన్ హుడ్ మూవీ చూసారా రీసెంట్గా, ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో అసలు చాలా వైరల్ అవుతుంది. అందులో చూసి పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా చూడగలగాలి అనేది మెసేజ్కి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోపంగా ఉన్నారు ఆడియన్స్. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది కూడా ఎట్లా అంటే ఏ సినిమా తీసినా మనకు ప్రమోషన్స్ అవసరము, సినిమా పాపులారిటీ కావాలని ఇలా స్టెప్స్ చేస్తున్నారా, లేకపోతే కావాలని మాస్టర్తో మాట్లాడించి ఇలాంటి స్టెప్స్ పెట్టిస్తున్నారా? సరే అండి, పక్కన ఉన్న హీరోస్కి ఏ హీరోస్కైనా పెట్టుకున్నా, కొత్త హీరోస్కి ఏ హీరోస్కి పెట్టుకున్నా నో ప్రాబ్లం. పెట్టగా మరీ బాలకృష్ణ గారికి పెట్టడం అయితే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు అండి. ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మన బాలకృష్ణ గారే. ఆయన సాంగ్లు ఒక సాంగ్ ఉంటుంది, హాయ్ రే హాయ్ అనే సాంగ్, హాయ్ రే హాయ్ హాయ్ నువ్వు నాకు నచ్చావోయ్. దాంట్లో ఎంత అద్భుతాలు ఉంటాయి స్టెప్స్, ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకుంటే. కానీ అలాంటి అంటే ఒక డాన్స్ని 100 రకాలుగా చేయొచ్చు. ఇట్లా సీటు మీద తడితేనే డ్యాన్సు, ఇట్లా చేయి పట్టుకుంటేనే డ్యాన్స్ ఏం కాదు కదా. ఇట్లాంటి వాటి మీద కూర్చొని కూడా మంచి మంచి స్టెప్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద టాలెంట్, ఒక పెద్ద సెలబ్రిటీ హీరో కాబట్టి. ఆ సినిమాలో మాత్రం ఆ స్టెప్ అయితే నచ్చలే. ఇంకోటి కూడా నెక్స్ట్ టైం కూడా పెద్ద హీరోస్కి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఆచితూచి స్టెప్స్ పెట్టుకుంటే మంచిదని చెప్పి పెద్ద